వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో మీరందరూ కూడా సేవింగ్స్ చేసి మీరు ఏవైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో అవి అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన వ్యూవర్స్ అడిగింది, మనం ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ బిస్కెట్ లేదా గోల్డ్ కాయిన్స్లో మనం ఏది కొంటే బెటర్, ఏది ప్రాఫిట్ అని అడిగాని చెప్పారు. సో ఈ రోజు వీడియో అయితే మనం చూద్దాము అసలు ఈ గోల్డ్ బిస్కెట్కి గోల్డ్ కాయిన్స్కి ఏం డిఫరెన్స్ ఉంది, ఆ రెండింటి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉందా, మన కాస్ట్లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందా, ఏది కొనేటప్పుడు మనం ఏది చెక్ చేసి చూడాలి అని చెప్పి డెఫినెట్గా తెలుసుకోండి. ఎందుకంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. డెఫినెట్గా మనము ఈ చిన్న విషయం తెలుసుకోకుండా వెళ్ళాము అంటే మనం కొన్నిసార్లు చాలా ఎక్కువ అమౌంట్ కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని డెఫినెట్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఇంకేదైనా సేవింగ్స్ పరంగా గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బిస్కెట్ కొంటున్నారో వాళ్ళందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఒక్కసారి మీరు అందరూ కూడా మీ దగ్గర ఉన్నవి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చింది అంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ నేను యాక్చువల్గా వన్ వర్డ్లో నేను ఆన్సర్ చెప్పేసి ఉండొచ్చు ఈ క్వశ్చన్కి అయితే, బట్ నేను ఫస్ట్ డిఫరెన్సెస్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి విషయానికి కూడా ఎప్పుడైనా కానీ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో ఫస్ట్ అవేంటి, ఈ కాయిన్ అంటే ఏంది, బార్ అంటే ఏంది, బిస్కెట్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. తర్వాత ప్రతి దానికి కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో అవి తెలుసుకున్న తర్వాత ఎవరి పర్సనల్ చాయిస్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది పర్సనల్ చాయిస్ మీద డిపెండ్ అయ్యి ఏది బెటర్ అన్నది అయితే ఉంటుంది. కాబట్టి నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ ఈ రెండు కూడా సేమ్. ఇందులో పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఈ రెండింటిని వేరు చేసేది గోల్డ్ బిస్కెట్. సో గోల్డ్ బిస్కెట్ వేరు, గోల్డ్ కాయిన్స్ అండ్ బార్స్ వేరు. నేను మీకు సైడ్లో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. గోల్డ్ కాయిన్స్ అంటేనేమో మనకి ఇలాగా సర్కిల్లో ఉంటాయి. అదే గోల్డ్ బార్స్ అన్నామంటే అదే కాయిన్ని ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంచుతారనమాట. సో ఇవి మీకు స్క్రీన్లో యాడ్ చేశాను చూడండి. అదే గోల్డ్ బిస్కెట్ అంటే గోల్డ్ బిస్కెట్ కూడా ఇలా రెక్టాంగిల్ షేప్లోనే ఉంటుంది మనకి. సో చూడ్డానికి డిఫరెన్స్ అయితే ఇది. సో ఇప్పుడు మనం గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. జస్ట్ వాటి షేప్లో డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది ఏమో సర్కిల్లో లక్ష్మీ అమ్మవారు వేసి ఇంకేదైనా వాళ్ళ షాప్ నేమ్ వేసుకొని ఇస్తారు. కొంతమంది ఏమో ఇలాగ రెక్టాంగిల్ ఉంటుంది, సేమ్ లక్ష్మీ అమ్మవారు లేదంటే వాళ్ళ షాప్ నేమో వేసి ఉంటుంది అనమాట. సో అంతే డిఫరెన్స్, ఒకటి సర్కిల్, రెక్టాంగిల్. సో దీన్ని కాయిన్ అంటాము, దీన్ని బార్ అంటాం అన్నమాట. సో షేప్లో అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొకటి వచ్చి గోల్డ్ బార్ వచ్చేసరికి రెక్టాంగిల్ షేప్ ఉంటుంది, గోల్డ్ కాయిన్ ఏమో సర్కిల్ షేప్లో ఉంటుంది. అండ్ ఈ గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బార్స్ కానీ మనకి 22 క్యారెట్స్, 24 క్యారెట్స్లో అవైలబుల్ ఉంటాయి. సో అదే గోల్డ్ బిస్కెట్ అయితే కనుక మనకి కంపల్సరీగా గోల్డ్ బిస్కెట్ అంటే నీకు సైడ్లో ఇప్పుడు యాడ్ చేశాను చూడండి పిక్, ఇదనమాట. దీని మీద జస్ట్ మన ప్యూరిటీ అన్నది ఉంటుంది. ఒక మంచి ఒక 10 గ్రామ్స్, 50 గ్రామ్స్ ఇలా మనకి అవైలబుల్ ఉంటుంది. దాని మీద నేమ్ ఉంటుంది, వాటి ప్యూరిటీ అనేది మొత్తానికి కలిపి ఒక సింగిల్ నేమ్ ఉంటుంది. దాన్ని మనం గోల్డ్ బిస్కెట్ అని చెప్పుకుంటాము. గోల్డ్ బిస్కెట్ ఎప్పుడూ కూడా 24 క్యారెట్స్లోనే అవైలబుల్ ఉంటుంది. అదే గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ అయితే కనుక మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, మనకి 22 క్యారెట్స్ అవైలబుల్ ఉంటుంది, 24 క్యారెట్స్ అవైలబుల్. సో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు 24 క్యారెట్స్ అన్నది రేట్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. 22కి 25కి మధ్య మినిమం 300 నుంచి 500 అన్న కనీసం 1 గ్రామ్ మీద వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ అమౌంట్ పెట్టలేని వాళ్ళు 22 కూడా ఇన్వెస్ట్మెంట్కి పర్పస్గా కొనుక్కోవడానికి మనకి ఇక్కడ ఒక పాజిటివ్ పాయింట్ ఉంటుంది గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్తో కంపేర్ చేస్తే. అదే గోల్డ్ బిస్కెట్ మాత్రం కన్ఫామ్గా మనకి 24 క్యారెట్స్ ఉంటుంది. అండ్ గోల్డ్ కాయిన్స్ వచ్చేసరికి మనము ఇప్పుడు ప్రజెంట్ అయితే 0.1 గ్రామ్ అంటే 100 మిల్లీగ్రామ్స్లో కూడా మనము కొనగలం అన్నమాట. అంటే అన్ని షాప్స్లో అవైలబుల్ లేవు, జిఆర్టీలో అవైలబుల్ ఉన్నాయి. సో జిఆర్టీలో కానీ ఈవెన్ ఆన్లైన్లో కానీ మనము ఈ గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బార్స్ కానీ కనీసము మనం అంటే ఎగ్జాక్ట్గా 1 గ్రామ్ కొనలేని వాళ్ళు ఇలాగ మిల్లీగ్రామ్స్లో కూడా కొనగలరు అనమాట. అదే మనం బిస్కెట్లో తీసుకుంటే కనుక మనం అలా కొనడానికి అయితే ఉండదు. సో మీకు చెప్తాను చూడండి. సో అదే గోల్డ్ బిస్కెట్లో తీసుకున్నాము అంటే కనుక మనము కనీసము ఒక 10 గ్రామ్స్ అన్నది మనకి బిస్కెట్ అన్నది ఇలాగ ఉంటుందన్నమాట. అయితే మీకు 1 గ్రామ్ కావాలి అంటే మినిమం 1 గ్రామ్ ఇస్తారు. కాబట్టి ఈ 10 గ్రామ్ ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేసి 1 గ్రామ్కి వెయిట్ చూసి ఇస్తారనమాట. సో ఇక్కడే మనము నష్టపోయేది నేను చెప్తాను. అండ్ ఈ గోల్డ్ కాయిన్స్ మీద అయితే మనము 0.1 గ్రామ్ 100 మిల్లీగ్రామ్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ కన్ఫామ్గా గోల్డ్ కాయిన్స్ మీద, గోల్డ్ బార్స్ మీద 2-3% మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఈ గోల్డ్ బిస్కెట్నే కాయిన్స్ ఆర్ బార్లోకి కన్వర్ట్ చేస్తారు. ఇలా ఉన్న ఒక గోల్డ్ కాయిన్ని కరిగించో లేదా కట్ చేసో దాని షేప్ మారుస్తారు. దాని మీద మనకు కావాల్సిన డిజైన్, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మన ప్రింటెడ్ మ్యానుఫ్యాక్చర్ డిజైన్ ఇస్తారు, లేదా లక్ష్మీ అమ్మవారి డిజైన్ వేస్తారు, వాళ్ళ షాప్ నేమ్ వేస్తారు. అలా మీరు అబ్జర్వ్ చేస్తే కాయిన్స్ మీద ఒక యూనిక్ డిజైన్ ఉంటుంది కదా, సో అది వాళ్ళు తయారు చేసింది. కాబట్టి అందుకోసం మేకింగ్ ఛార్జెస్ అని వేస్తారు. ప్రజెంట్ విఏ అని అంటున్నారు, ఇది 2-3% ఉంటుంది. కొన్ని షాప్స్ వాళ్ళు అయితే గోల్డ్ కాయిన్స్ని మేకింగ్ ఛార్జెస్ అని చెప్పి 200 నుంచి 300 అయితే ఛార్జ్ చేస్తున్నారు గోల్డ్ కాయిన్స్ ఆర్ గోల్డ్ బార్స్ మీద.
అదే మనం బిస్కెట్ తీసుకున్నాము అంటే గోల్డ్ బిస్కెట్ ఉంది కదా, అది యాక్చువల్గా ఉండేదే మినిమం 10 గ్రామ్స్, ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ గోల్డ్ బార్ ఉంటుంది. సైడ్లో పిక్ యాడ్ చేశాను చూడండి, ఇలా ఉంటుంది. దీనిలో నుంచి ఇన్ కేసు మనం ఎవరన్నా కొనగాలి అనుకుంటే 1 గ్రామ్ అయితేనే మినిమం ఇస్తారు. అది కూడా అన్ని షాపుల వాళ్ళు ప్రిఫర్ చేయరు, కొన్ని షాపుల వాళ్ళే 1 గ్రామ్ ఇస్తారు. అది ఎలా ఇస్తారు అంటే ఈ పెద్ద బిస్కెట్ ఉంటుంది కదా, ఇందులో నుంచి ఒక చిన్న పీస్ మనం 1 గ్రామ్ అడిగితే 1 గ్రామ్ కట్ చేసి ఇస్తారు. సో ఇలా మనకి అవైలబుల్ ఉంటుంది. దీనిలో మనకి మేకింగ్ ఛార్జెస్ ఉండదన్నమాట. సో గోల్డ్ కాయిన్స్ అయితే వాళ్ళు డిజైన్స్ షేప్ కట్ చేయడం, దాని మీద ఒక ప్రింట్ ఉంటుంది కాబట్టి మనకి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. అదే బిస్కెట్ అయితే కనుక బిస్కెట్లో నుంచి మనం 1 గ్రామ్ 2 గ్రామ్ అడిగామంటే మనకి జనరల్గా అలా కట్ చేసి ఇచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు. ఇన్ కేసు ఇచ్చారు అంటే కనుక అందులో జనరల్గా మేకింగ్ ఛార్జెస్ అనేవి తీసుకోరు. మోస్ట్లీ ఇట్లా బిస్కెట్లో నుంచి కట్ చేసి ఇచ్చేదానికి మేకింగ్ ఛార్జెస్ తీసుకోరు. కొంతమంది మాత్రం తెలియకుండా మన షాప్స్కి వెళ్ళాము అంటే వీటి మీద కూడా మేకింగ్ ఛార్జ్ చేస్తారు. సో ఇది ఒక పాయింట్ చెక్ చేసుకోవాలి. ఎవరైతే బిస్కెట్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి అడిగి చూడండి, ఇంకొక 2-3 షాప్స్ అన్న తిరిగి ఎక్కడ మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఇస్తున్నారో చూడండి. ఎందుకంటే కాయిన్ బార్ చేయాలి అంటేనే వాళ్ళు ఒక ఎఫర్ట్ పెడుతున్నట్టు, అలా కాకుండా అంటే వాళ్ళ దగ్గర ఉన్న బిస్కెట్ని కట్ చేసి ఇవ్వడం కాబట్టి జనరల్గా తీసుకోరు. 3% GST మాత్రం మనం కాయిన్స్ తీసుకున్న బార్స్ తీసుకున్న బిస్కెట్ మీద అయినా ఉంటుందన్నమాట. ఇవన్నవి మనకి డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి. మనం చెప్పినట్టు యూనిక్ డిజైన్స్, లక్ష్మీ అమ్మవారి డిజైన్స్ అనేవి ఉంటాయి. అదే గోల్డ్ బిస్కెట్లో అయితే ఏ డిజైన్ ఉండదు, వాళ్ళ దగ్గర ఒక గోల్డ్ బార్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఇస్తారు. సో మనకి డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉండవు. అండ్ ఈ కాయిన్స్ బార్స్ మీద మనకి హాల్ మార్క్ అయితే అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మనకి హాల్ మార్క్ అంటే మనం 24 క్యారెట్స్ తీసుకుంటే 999 అని, 22 అయితే 916 అని, అండ్ ఈ BIS హాల్ మార్క్ ఇలా ఒక డిజైన్ కానీ దాని మీద ఒక యూనిక్ నెంబర్ కానీ ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి తక్కువ రిస్క్ ఉంటుంది. సో ఎందుకు, దాని మీద ఆల్రెడీ వాళ్ళు ప్రింటెడ్ ఇస్తారు కాబట్టి మనం ఇన్ కేసు అమ్ముకోవాలి అన్నా కానీ తీసుకొని వెళ్ళి మనం అమ్ముకోవడానికి మనకి కొంచెం చీటింగ్ జరిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ కాయిన్ మీద ప్రింటెడ్ హాల్ మార్క్ ప్యూరిటీ మెన్షన్ చేసి ఉంటుంది, షాప్ అథారిటీ ఇస్తారు. సైడ్లో పిక్ యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు ఎలా అయితే మనకి ఆ గ్రామ్స్ ఎంత, ప్యూరిటీ ఎంత, ఎక్కడ కొన్నాము, సర్టిఫైడ్ అని ఉంటుంది కాబట్టి రిస్క్ తక్కువ. కానీ మనం ఇలా చెప్పాం కదా, ఇలా షేప్ చేసి ఇవ్వడం, దాని మీద ఎవరో ఒక ప్రింట్ ఉండడం వల్ల మనకి ప్రైస్ అన్నది బిస్కెట్తో కంపేర్ చేస్తే ఉంటుంది. మరి బిస్కెట్లో ఎటువంటి రిస్క్ లేదా అంటే బిస్కెట్లో కూడా రిస్క్ ఉందన్నమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు బిస్కెట్లో అయితే కనుక మనకి కాస్ట్ అయితే కొంచెం తగ్గుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకోవాలనుకున్న వాళ్ళైతే కనుక గోల్డ్ కాయిన్స్ ఆర్ బార్స్తో అంటే ఒకేసారి తీసుకోగలిగిన వాళ్ళకైతే గోల్డ్ బిస్కెట్ అన్నది బెటర్గా ఉంటుంది. ఎప్పుడు అంటే మీరు ఒకేసారి ఒక 10 గ్రామ్స్ ఇట్లా ఒక 10 గ్రామ్స్ బార్స్ అవైలబుల్ ఉంటాయి, లేదా 50 గ్రామ్స్ అలా తీసుకుంటే మనకి గోల్డ్ బిస్కెట్ అన్నది తక్కువ ప్రైస్లో వస్తుంది, మంచిగానే ఉంటుంది. అలా కాకుండా 10 గ్రామ్స్లో నుంచి 1 గ్రామ్ కట్ చేయించో 2 గ్రామ్స్ కట్ చేయించో తీసుకున్నాం అనుకోండి, అది మనకి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇప్పుడు 10 గ్రామ్స్ అంటే బిస్కెట్ నేను చెప్పాను కదా, వాళ్ళ దగ్గర ఉన్న బిస్కెట్ నుంచి ఒక ముక్క కట్ చేస్తారు. అంటే వాళ్ళ మీద ఇక్కడ ప్రింట్ ఉంటుంది, 10 గ్రామ్స్ అని ఉంటుంది, అండ్ 999 24 క్యారెట్స్ ఉంటుంది కాబట్టి ఇట్లా ఏదైనా ఒక ప్రింట్ ఉంటుంది అనమాట. ఇందులో నుంచి కట్ చేసినప్పుడు ఈ ముక్క మీద ఏదైనా మీకు ఒక డిజైన్ వస్తుందా? ఏ డిజైన్ రాదు. అది 10 గ్రామ్స్ అని మీకు ఉండదు, 999 అని ఉండదు. కాకపోతే ఆ షాప్ వాళ్ళు ఇచ్చిన బిల్లు ఉంటుంది. కానీ ఇక్కడ చాలాసార్లు మనం మోసపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ముక్క మన ముందు కట్ చేసి ఇచ్చినప్పుడు మన దగ్గర ఇట్లా చూపించి ఇవ్వచ్చు, కానీ వాళ్ళు చీట్ చేసి మనం నమ్ముతాం కదా, ఎదుటి వాళ్ళని నమ్మితేనే మోసం చేయగలరు కాబట్టి. సో మనకి కావాలంటే ఫ్రాడ్ జరిగి 24 దాంట్లో ఏదైనా 22కి ఏదో ఇంకేదన్నానో మిక్స్ చేసి ఉన్నదో మనకి ఒక పీస్ ఇచ్చేయచ్చు. మనం మన దగ్గరే చూసాం కదా అని చెప్పి, ఇన్వెస్ట్మెంట్లా కదా అని చెప్పి ఈ ముక్కని ఇట్లా మనం ఒక ఇందులోనే పెట్టిస్తారు కదా, అది తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టేసుకుంటాము. జనరల్గా చెక్ చేయించుకో మళ్ళీ వెళ్ళిన తర్వాత, ఎందుకంటే మన కళ్ళ ముందే అంతా చెక్ చేసి ఇచ్చారు కాబట్టి. మనం ఎప్పుడన్నా వాటిని అమ్మాలనుకోనో ఏదైనా జ్యువెలరీ చేయించుకోవాలనుకోనో తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మేబీ మనకి ఇందులో ఫ్రాడ్ జరిగింది అని చెప్పి తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే చాలా లేట్గా మనం ఫ్రాడ్ జరిగిందని కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే అన్ని కేసులు జరుగుతాయని చెప్పట్లేదు నేను, బట్ ఇలా తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా పర్టికులర్గా ఉండి మీరు ఏదైతే మీ ముందు కట్ చేసి ఇచ్చారో అదే మీకు ఇస్తున్నారో లేదో చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, మీ దగ్గర కనుక బిస్కెట్ ముక్కల్లో నుంచి చిన్న చిన్న ముక్కలు ఉండుంటే వాటి మీద మీకు ఎక్కడో కూడా డిజైన్ హాల్ మార్క్ ఉండదు, మీకు KDM అని మెన్షన్ చేసేది ఉండదు, వెయిట్ ఉండదు. జస్ట్ మీరు ఎక్కడైనా ఒక పేపర్లో పెట్టి ఇలా పెట్టుకొని ఉండుంటారు తప్ప దాని మీద ప్రింట్ రాదు. అదే ఇవైతే కనుక ఈవెన్ 100 మిల్లీగ్రామ్స్ తీసుకున్నా 1 గ్రామ్ తీసుకున్నా మీకు కాయిన్స్ మీద వాటి మీద వస్తుంది. కానీ ఇక్కడ మనకి కాస్ట్ అయితే తగ్గుతుంది అనమాట. 3% GST దేని మీదైనా ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ మోస్ట్లీ ఉండదు, అది మనం అడగాలి. అండ్ హాల్ మార్క్ చెప్పాం కదా, వీటి మీద అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఒక్క పాయింట్ మనం కన్సిడర్ చేయలేదు అంటే ఇది ఎక్కువ హై రిస్క్ ఉంటుంది. ప్రైస్ కంపారిటివ్లీ గోల్డ్ కాయిన్స్ కంటే తక్కువ ఉన్న రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది. మినిమం అన్నది 1 గ్రామ్ ఇస్తారు తప్ప మనం ఇప్పుడు ఒక బిస్కెట్లో నుంచి మనం ఒక మిల్లీగ్రామ్స్ ఇవ్వండి అంటే మోస్ట్లీ కేసెస్ 99% ఎవరు కూడా ఇవ్వరు. ఇది ఎప్పుడు కూడా రెక్టాంగిల్ షేప్లోనే ఉంటుంది. ఆ రెక్టాంగిల్ షేప్లోది మనం అడిగినప్పుడు కట్ చేసినప్పుడు షేప్ మారి మనకు రావచ్చు. అంటే ఇట్లా కట్ చేస్తారు కదా, మేబీ కట్ చేసినప్పుడు మీకు ఇట్లా ఏమన్నా కొంచెం షేపుల్లో ఇట్లా ముక్కలు అన్నవి మీకు ఇట్లా రిసీవ్ అవుతాయి అనమాట. సో నేను చెప్తుంది ఏంటంటే
ఫైనల్‌గా ఇది మీరు కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు చెప్పిన పాజిటివ్స్, నెగెటివ్స్ ఉన్నాయి కాబట్టి, మీరు ఏ పర్పస్ మీద తీసుకుంటున్నారు అండ్ మీరు ఎంత కాన్షియస్‌గా ఉంటారు అన్న దాని మీద డిపెండ్ అయ్యి అయితే గోల్డ్ కాయిన్స్ లేదా మనం గోల్డ్ బిస్కెట్ అన్న చూస్ చేసుకోవాలి. సో, గోల్డ్ బిస్కెట్ కంపారిటివ్‌లీ మేకింగ్ చార్జెస్ ఉండవు కాబట్టి తక్కువ రేట్‌కొస్తుంది ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి. కానీ మోసం జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కాయిన్స్‌తో కంపేర్ చేస్తే బిస్కెట్ మీద ఉంది. కాబట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోండి. ఏది 1 గ్రామ్స్, 2 గ్రామ్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు. అలా కాకుండా ఒకేసారి 10 గ్రామ్స్, 50 గ్రామ్స్ బిస్కెట్ తీసుకున్న వాళ్ళైతే వాటి మీద మీకు ప్యూరిటీ మెన్షన్ చేసి ఉంటుంది, సర్టిఫైడ్ ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. సో, ఇన్ కేస్ మీకు 1 గ్రామ్ ముక్క తీసుకున్న దాని మీద కూడా మీకు ఏమైనా సర్టిఫికేట్ లాంటిది ఏమైనా ఇచ్చేది ఉంటే అట్లాంటి కేసెస్లో తీసుకోండి. వాటిని జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే కనుక ఈ బిస్కెట్స్లో నుంచి ముక్క కట్ చేసి ఇచ్చింది వెంటనే ప్యూరిటీ టెస్ట్ మళ్ళీ ఒకసారి చేపించుకోండి. లేదు అంటే చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో, అందుకని ఇన్ డీటెయిల్ వీడియో చేస్తానని చెప్పాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయిందని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.